డాల్డా అంటాము, లేకపోతే వనస్పతి అంటాము, మార్జరీన్ అని కూడా అంటారనమాట. ఇది హైలీ అన్‌హెల్తీ ఆయిల్. ఎందుకు అన్‌హెల్తీ ఆయిల్ అంటే ఇది అసలు న్యాచురల్ ఫ్యాటే కాదనమాట. సో ఇది నేచర్‌లో మనకు దొరకదు. సో ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేశాయంటే వెజిటబుల్ సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుందో అన్‌స్టేబుల్‌గా ఉంటుంది. త్వరగా రాన్సిడ్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది, లేకపోతే పాతగా అయిపోతుందనమాట ఆయిల్. అదే విధంగా లిక్విడ్ ఫామ్‌లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్‌లో ఉంటే సో చాలా పదార్థాలు తయారు చేయడం కష్టమవుతుందనమాట. దీన్ని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, అదే విధంగా దీన్ని సాలిడ్‌గా తయారు చేయడానికి వీళ్ళేం చేశారంటే ఒక డేంజరస్ ప్రాసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ప్రాసెస్‌లో ఈ ఆయిల్స్ తీసుకొని దాంట్లో హైడ్రోజన్ పంపిస్తారనమాట. దాన్ని హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. ఎప్పుడైతే దాన్ని హైడ్రోజనేట్ చేస్తారో స్ట్రక్చర్ మారిపోయినప్పుడు అది సాలిడ్‌గా తయారవుతుంది, షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. దీనివల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే హార్ట్ బ్లాక్స్ రావడము, ఒబేసిటీ రావడము, ఇన్ఫ్లమేషన్ కలిగేయడము. ఈ డాల్డాని, వనస్పతిని చాలా కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఎటువంటి పరిస్థితిలో తెలియకనో తెలుసో మీరు ఇవి తీసుకుంటే అస్సలు తీసుకోకండి. Healthiform Fitness